కుంజ రామన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా 20వ వర్ధంతి సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కుంజ శ్రీను గారు, అదే విధంగా నేను మరి అసెంబ్లీ బిజీలో ఉన్నా కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మీ అందరికీ మరి ఇన్విటేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన సూర్య గారికి, అదే విధంగా మన ఆదివాసీ సంఘాల పెద్దలకు, మరి హైదరాబాద్ నుంచి మరి దాదాపుగా ఇంత దూరం ఆనాటి బంధంతో ఇక్కడికి వచ్చినటువంటి విమలక్క గారికి, మరి ఉద్యమ సహచరులకు, మేము ఆ రోజు ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు రామ్తో పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులకు, ఈ కొత్తగూడెం మండలం అంటే మాకు ఆ రోజు కంచుకోట, ఆ రకంగా ప్రతి ఊరు ఒక జాతరలాగా అయ్యేది. మేము ఎక్కడ కూర్చున్నా అలా ఇప్పుడు కూడా అభిమానాన్ని చూపడం కోసం పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చిన మన కొత్తగూడెం మండల ప్రజలకు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, ఇతర మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా, హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది సరే ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది. అది ప్రభుత్వంలో సొసైటీలు మూసేయాలనేటువంటి ఆలోచన అస్సలే లేదు. అక్కడ జరిగేటువంటి వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు, కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఈ రోజు మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి, అదే విధంగా ప్రజల హక్కులకు, ఆదివాసీల హక్కులకు, మరి అందరి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది. 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య, 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి బీసీ కులగణన, ఇలా ఆదివాసీ ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది. రామన్న యొక్క ఆశయం అందరూ బాగుండాలి, అందరి హక్కులు కాపాడాలనేది వారి యొక్క దృక్పథం. కాబట్టి మీరు ఇంత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి, మరి జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజరాం గారికి నివాళులర్పించినందుకు మీ అందరికి పేరు పేరున తల నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి, అంతస్తులు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ ఇందాక విమలక్క చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటది. ఎందుకంటే విమలక్క చెప్పినట్టుగా పుట్టుకకు గిట్టుకకు మధ్య చెప్పుకోవడానికి ఏమున్నది అని. కానీ మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్ళపల్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ 15 సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు, ఆటలు ఆకర్షించబడి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది. ఒక లీడర్ స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు, సమస్యలు, విభేదాలు, వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి, రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదే విధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే. ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికి స్ఫూర్తిగా నింపడం జరిగింది. ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా, ఆదివాసుల కోసమైనా, అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామయ్య వాళ్ళం కూడా మరి ఎప్పుడో ఉద్యమాలలో ఉండి చచ్చిపోవలసినటువంటి వాళ్ళం ఈ రోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ.
పునర్జన్మ, రెండో లైఫ్, సెకండ్ లైఫ్ అని చెప్తా, నేను బోనస్ లైఫ్ అని చెప్తా. అంటే నేను కూడా ఏదో ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవాల్సినటువంటి వాళ్ళమే, కానీ ఈ రోజు బతికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టి మరి ఈ రోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి రావడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సూచనలు, సపోర్టు, మీ అందరి బలం ఈ రోజు నన్ను ఈ యొక్క బలవంతురాలని చేయడం జరిగింది. ఈ యొక్క బలం తిరిగి మళ్ళీ మన సమాజానికి పేదరిక నిర్మూలనకు, హక్కుల రక్షణకు ఖచ్చితంగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కుంజరాము, జోహార్ కుంజరాము.